ఈ వీడియోలో దోమలు కుట్టడం వల్ల వచ్చే మెయిన్గా 4 రకాల రోగాల గురించి ఈ వీడియోలో చెప్తాను. 1 మలేరియా జ్వరం, 2 డెంగ్యూ జ్వరం, 3 చికెన్ గున్యా, 4 ఫైలేరియా, దీన్నే బోధకాలని కూడా అంటారు. ఈ మలేరియా జ్వరం అనేది ఆడ ఎనాఫిలస్ జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తుంది. డెంగ్యూ జ్వరము ఈడిస్ ఈజిప్టై జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దీన్నే టైగర్ మస్కిటో అని కూడా అంటారు. ఇంకా నల్లటి ఈగల వల్ల కూడా ఈ డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. 3వది చికెన్ గున్యా. ఇది చికెన్ తింటే వచ్చేది కాదు, ఇది కూడా దోమకాటు వల్లే ఈ చికెన్ గున్యా కానీ వస్తుంది. ఇది ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే జాతికి చెందిన దోమ వల్ల మరియు ఈడిస్ ఈజిప్టై అనే ఈ 2 జాతులకు చెందిన దోమల వల్ల ఈ చికెన్ గున్యా అనేది వస్తుంది. నెక్స్ట్ ఫైలేరియా. ఈ బోధకాలు అనేది క్యూలెక్స్ జాతికి చెందిన దోమలు మరియు ఏడిస్ జాతికి చెందిన దోమలు వల్ల ఈ బోధకాలు ఫైలేరియా అనేది వస్తుంది. అయితే మాకు చాలా దోమలు కొడుతున్నాయి, అయినా కానీ మీరు చెప్పిన ఈ రోగాలు మాకేమీ రాలేదు అనేది అనుకుంటే, అయితే ఈ జాతికి చెందిన దోమలు కుడితే మాత్రమే మీకు ఈ రోగం వస్తుంది. అయితే ఈ జాతికి చెందిన దోమలు మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ పేషెంట్లు, ఈ రోగం వచ్చిన పేషెంట్లు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని ఈ దోమ కుట్టినప్పుడు వాళ్ళ శరీరంలోని బ్లడ్ ఈ దోమ నోటిలోకి తీసుకుంటుంది. ఈ బ్లడ్లో ఉన్న బ్యాక్టీరియా కూడా ఈ దోమ నోటిలోకి వెళ్తుంది. తర్వాత దీన్ని ఆరోగ్యంగా ఉన్న వేరే ఒక వ్యక్తిని కుట్టినప్పుడు ఈ దోమలో ఉన్న బ్యాక్టీరియా అనేది వేరే హెల్తీగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న మనిషిని కుట్టినప్పుడు అతని బాడీలోకి ఎంటర్ అయ్యి వేరే అతనికి ఈ రోగం అనేది వస్తుంది. అయితే ఈ దోమ పని ఏందన్నట్లయితే ఇది ఒక వెక్టార్ లాగా, ఒక వాహనం లాగా, అంటే వేరే వాళ్ళకు ఉన్న రోగాన్ని ఇది మోసుకు వెళ్ళి వేరే వాళ్ళ బాడీలోకి ప్రవేశపెడుతుంది. ఇది దోమ చేసే పని అన్నమాట. అయితే ఈ దోమ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కుట్టి మళ్ళీ వేరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాధి అనేది రాదు. ఇలా ఈ దోమ ద్వారా ఈ రోగం అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ దోమలు కుట్టడం వల్ల వచ్చే ఈ 4 రకాల వ్యాధుల గురించి ఒక్కొక్క వ్యాధి గురించి ఒక్కొక్క వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ది మలేరియా జ్వరం గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ మలేరియా జ్వరం వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మీకు వచ్చింది నార్మల్ జ్వరమా లేకపోతే మలేరియా జ్వరమా అనేది మీరు ఏ విధంగా గుర్తించాలి, ఇంకా ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, ఏ రకమైన మందులు ఉపయోగించాలి, ఇంకా ఈ రోగాన్ని గుర్తించడానికి బ్లడ్ టెస్ట్లు ఏం చేయించుకోవాలి, ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలి, ఇంకా ఈ మలేరియా జ్వరాన్ని ఫస్ట్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరు, హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్, మీకు వచ్చింది నార్మల్ జ్వరమా మలేరియా జ్వరమా అనేది మీరు ఏ విధంగా గుర్తించాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసినట్లయితే, మీకు నార్మల్గా జ్వరం వచ్చినప్పుడు 3 రోజుల కంటే ఎక్కువగా ఉండి నార్మల్ పెయిన్ కిల్లర్స్ అనేది వాడినా కానీ, ఎగ్జాంపుల్ పారాసిటమాల్ కానీ డోలో కానీ ఇవి వాడినా తగ్గకుండా, ఇవి వాడినప్పుడు తగ్గినట్లు ఉండి తర్వాత మళ్ళీ జ్వరం వస్తున్నట్లు అయితే ఇది నార్మల్ జ్వరం కాదని మీరు గుర్తించాలి. అయితే ఈ మలేరియా వ్యాధి లక్షణాలు దోమ కుట్టిన రోజు నుండి 8 నుండి 15 రోజుల్లో ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఈ సిమ్టమ్స్లో ఫస్ట్ది ఫీవర్ జ్వరం అనేది, ఈ జ్వరం అనేది నార్మల్గా కాకుండా విపరీతమైన చలితో కూడిన జ్వరం, వణుకు, దుప్పటి కప్పుకొని నిద్రపోవాలని అంత అనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా పారాసైట్ తీవ్రంగా ఉంటే జ్వరం 100 degrees 104 degrees ఉండి బాగా చెమటలు పట్టి తర్వాత తగ్గుతుంది. తగ్గింది అనుకుంటే మళ్ళీ 48 hours తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ కండరాల నొప్పులు, బాడీ మొత్తం పెయిన్స్, తలనొప్పి,
వాంతులు, విరోచనాలు, మూత్రం నల్లగా రావడం, దగ్గు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీ నొప్పిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, ఆయాసంగా ఉండటం, నీరసంగా ఉండటం ఇలాంటి లక్షణాలు ఈ మలేరియా వ్యాధి వచ్చిన వాళ్ళలో ఉంటాయి. మీకు ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే అది మలేరియా వ్యాధి వచ్చిందని మీరు గుర్తించి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మలేరియా బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఈ బ్లడ్ టెస్ట్లో రిపోర్ట్ ద్వారా మలేరియా వచ్చిందా రాలేదా అనేది నిర్ధారించుకోవాలి. ఈ మలేరియా జ్వరం రావటానికి కారణం ఏంటి, ఎందువల్ల వస్తుంది అనేది చూసినట్లయితే ఈ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ పారాసైట్ అంటే తెలుగులో పరాన్నజీవి అంటారు. అంటే వేరే వాటి మీద ఆధారపడి బ్రతుకుతాయి, అందువల్ల దీన్ని పరాన్నజీవి అంటారు. ఇది ప్రోటోజోన్ అనే వర్గానికి చెందిన జీవులు. ఈ మలేరియాని కలిగించే పారాసైట్స్ 5 రకాలు ఉంటాయి. అవి ఫస్ట్ది ప్లాస్మోడియం ఫెల్సిఫరం, సెకండ్ ప్లాస్మోడియం వైవాక్స్, థర్డ్ ప్లాస్మోడియం ఓవలే, ఫోర్త్ ప్లాస్మోడియం మలేరియే, ఫిఫ్త్ది ప్లాస్మోడియం నోలెస్సి. ఈ 5 రకాల పారాసైట్స్ వల్ల ఈ మలేరియా వ్యాధి వస్తుంది. వీటిలో 5వది ప్లాస్మోడియం నోలెస్సి పారాసైట్స్ కొత్తగా యాడ్ అయింది. ఇది కూడా ప్లాస్మోడియం ఫెల్సిఫరంతో సమానంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 5 పారాసైట్లో ప్లాస్మోడియం ఫెల్సిఫరం, ప్లాస్మోడియం నోలెస్సి హై ఎఫెక్ట్ ఉంటుంది. వాటితో పోల్చుకుంటే మిగతావి తక్కువ ఎఫెక్ట్ ఉంటాయి. వీటిలో ప్లాస్మోడియం నోలెస్సి ఇండియాలో తక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా జంతువుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కోతుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాస్మోడియం నోలెస్సి ఎఫెక్ట్ కూడా ప్లాస్మోడియం ఫెల్సిఫరంతో సమానంగా ఉంటుంది. ఈ ప్లాస్మోడియం ఫెల్సిఫరం చాలా డేంజరస్గా ఉంటుంది. దీన్ని త్వరగా గుర్తించకపోయినట్లయితే ఇది బ్రెయిన్కి చేరి సెరిబ్రల్ మలేరియా అనే వ్యాధి వస్తుంది. దీని ద్వారా ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా వచ్చి ఇంకా హెచ్బి పర్సెంటేజ్ బ్లడ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇంకా షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇలా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా 15 ఇయర్స్ 15 సంవత్సరాల పిల్లలకి, 60 సంవత్సరాల వయసు పెద్దవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఏజ్ వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నమాట. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, మిడిల్లో న్యూట్రల్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక 6 కుటుంబ సభ్యులు ఉంటే 3కి మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది, 3కి మలేరియా వచ్చే అవకాశం ఉండదు. ఎందువల్ల ఈ 3కి మలేరియా రాలేదంటే వాళ్ళ ఇమ్యూనిటీలో డిఫరెన్స్ వల్ల ఈ వ్యాధి అనేది వాళ్ళకు రాదు. అందువల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది మనం బాడీలో మెయింటైన్ చేయాలి. ఈ రోగనిరోధక శక్తిని మన బాడీలో పెంచుకోవడానికి మనం మంచి డైట్ అనేది, మంచి ఆహార నియమాలు పాటించాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా ఈ మలేరియా వ్యాధి అనేది, ఈ మలేరియా వచ్చిన వ్యక్తి రక్తాన్ని వేరే అదర్ పర్సన్కి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎక్కించినప్పుడు ఈ రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళకు వాడిన నీడిల్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సిరంజీలు కానీ వాళ్ళకు వాడినవి వేరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని వాడినప్పుడు ఈ రక్త మార్పిడి ద్వారా కూడా ఈ వ్యాధి అనేది వేరే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వస్తుంది. అంతేగాని ఈ మలేరియా వ్యాధి వచ్చిన వ్యక్తిని ముట్టుకుంటేనో, అతను మన మీద దగ్గినప్పుడు ఆ తుప్పర్లో పడితేనో, లేకుంటే అతను వాడిన వస్తువుల్ని మనం వాడితే ఈ మలేరియా మనకు వస్తుంది అనేది అపోహ అనేది పెట్టుకోకూడదు. ఈ వ్యాధి అనేది ఓన్లీ రక్త మార్పిడి జరగటం వల్ల ఈ దోమలు ఆ మలేరియా వచ్చిన వ్యక్తి రక్తాన్ని మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తంలోకి ఇంజెక్షన్ చేయటం వల్ల వ్యాధి అనేది వస్తుంది. అంతేగాని ఇది అంటు రోగమేమి కాదు. అందువల్ల ఏంటంటే ఆ పేషెంట్ని దగ్గరకు రానివ్వకుండా ఉండటం,
అతన్ని అదొక రకంగా చూడటం అనేది అట్లా చేయకూడదు ఆ పేషెంట్ని. ఫస్ట్ వన్, ఈ దోమల లైఫ్ని గమనించినట్లయితే ఇవి 4 స్టేజీల్లో పూర్తి దోమగా ఏర్పడతాయి. ఒకటి గుడ్ల స్టేజీ, తర్వాత సెకండ్ లార్వా స్టేజీ, 3 ప్యూపా స్టేజీ, 4 వయోజన దశ అంటారు. ఇది పూర్తి దోమగా మారుతుంది. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో వర్షం వల్ల వచ్చిన నీరు అక్కడక్కడ నిల్వ ఉండటం వల్ల ఆ నీటిలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా మురుగు నీటిలో, ఇంకా మన ఇంట్లో డ్రమ్ములకు కానీ ట్యాంకులకు కానీ నిల్వ ఉన్న నీటిలో ఇవి గుడ్లు పెట్టి ఎక్కువగా పెరుగుతాయి. ఒక దోమ సుమారు 100 నుండి 300 గుడ్లు మురుగు నీటిలో కానీ స్టాక్గా ఉన్న నీటిలో కానీ పెడుతుంది. ఇది నీటిపై గుడ్లు పెట్టిన కాసేపటికి ఈ గుడ్లు అనేది నీటిలో మునిగి 3 రోజులు ఉండి తర్వాత ఆ గుడ్ల నుండి ఒక లార్వా నీటి పురుగు పుడుతుందన్నమాట. ఈ లార్వాకి రెక్కలు కానీ కాళ్ళు కానీ ఉండవు. ఇవి నీటిపై ఉపరితలంపైకి వచ్చి తలక్రిందులుగా వేలాడతాయి. దీన్ని ప్యూపా దశ అని అంటారు. ఇది 1 నుండి 3 రోజుల్లో అలా ఉండి దోమగా తయారవుతుంది. ఇలా ఈ గుడ్డు నుండి ఇట్లా స్టేజీలుగా మారడానికి 4 నుంచి 6 రోజుల్లో ఈ దోమగా మారుతుంది. ఈ దోమలు అనేది ఎక్కువగా లిక్విడ్స్ తాగడానికి ఇష్టపడతాయి. ఎగ్జాంపుల్, చెట్ల ఆకుల్లో ఉన్న రసం తాగడం, పువ్వులోని రసం ఇలా తాగడానికి ఈ దోమలు బాగా ఇష్టపడతాయి అన్నమాట. వీటిలో ఆడదోమలు ఏంటంటే ఒక స్టేజ్ దాకా ఈ పువ్వుల నుండి ఈ ఆకుల నుంచి ఈ రసాన్ని తాగినాక తర్వాత అవి గుడ్లు పెట్టడానికి మనిషి రక్తం తాగడం అనేది స్టార్ట్ చేస్తాయి. ఇలా త్రాగినవి అలవాటు పడి దాని లైఫ్ మొత్తం రక్తం తాగడానికి అనేది అలవాటు పడిపోతాయి. ఈ దోమ ముక్కులో 2 షార్ప్ కొనలు ఉంటాయి. ఇవి మన బాడీకి చర్మం మీద గుచ్చి బ్లడ్ వెజల్స్ని వెతుక్కొని ఈ బ్లడ్ను తాగటం అనేది స్టార్ట్ చేస్తాయి. ఈ బ్లడ్ అనేది గడ్డగట్టకుండా దాని సలైవా అనే లాలాజలాన్ని అదే టైంకి మళ్ళీ బాడీలోకి పంపిస్తుంది. ఈ సలైవా, ఈ బ్లడ్ అనేది ఈ బ్లడ్ తీసుకునే టైంలోనే సలైవా కూడా ఈ బ్లడ్లోకి పంపిస్తుంది. ఇలా బ్లడ్ని పీల్చడం, సలైవాని వదలటం 2 ఒకేసారి జరుగుతుంది. ఈ సలైవా ద్వారా దానిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మలేరియా పారాసైట్ కానీ ఉన్నట్లయితే ఈ దోమలోకి ఎంటర్ అవుతుందన్నమాట. వీటిలో మగజాతికి చెందిన దోమలు 10 డేస్ అంతకంటే తక్కువ రోజులు అనేది వాటి జీవితకాలం ఉంటుంది. వీటిలో ఆడదోమలు 6 నుంచి 8 వారాల వరకు బతికి ఉంటుంది. మినిమం 56 రోజులు ఉంటుంది. వీటికి 6 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. ఇవి ఎక్కువగా గర్భం దాల్చిన దోమలే ఎక్కువగా మానవుడిని కొడతాయి. ప్రపంచవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ దోమ జాతులు ఉన్నాయి. వీటిలో ఎనాఫిలస్ జాతికి చెందినవి 460 కంటే ఎక్కువ ఉన్నాయి. వీటిలో ఒక 30-40 జాతులు మాత్రమే ఈ మలేరియా వ్యాధికి కారణమవుతాయి. అయితే ఈ ప్లాస్మోడియం పారాసైట్ ఈ లైఫ్ సైకిల్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి దోమలో జరుగుతుంది, 2 మనిషిలోకి ఎంటర్ అయినప్పుడు మనిషిలో జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్, ఒక మలేరియా వ్యాధి వచ్చిన పేషెంట్ని ఈ దోమ కుట్టినప్పుడు ఈ మలేరియా వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం పారాసైటు దోమలోకి ఎంటర్ అయినప్పుడు దానిలో ఈ ప్లాస్మోడియం పారాసైట్ ఏ విధంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది అనేది చూసినట్లయితే ఈ ఆడ ఎనాఫిలస్ దోమలో ప్లాస్మోడియం పారాసైట్ సెక్సువల్ సైకిల్ అనేది జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇది 4 స్టేజ్ల్లో జరుగుతుంది. 1 గ్యామెటోగోనీ, 2 ఫర్టిలైజేషన్, 3 ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, 4 స్పోరోగోనీ. ఫస్ట్ వన్, ఈ దోమ కుట్టినప్పుడు దోమలోకి మేల్ గ్యామెటోసైట్స్ మగ సంయోగ బీజ మాతృకలు, ఫీమేల్ గ్యామెటోసైట్స్ స్త్రీ సంయోగ బీజ మాతృకలు అనేవి ఎంటర్ అవుతాయి. ఈ మేల్ గ్యామెటోసైట్స్ చిన్నగా ఉంటాయి, ఫీమేల్ గ్యామెటోసైట్స్ పెద్దవిగా ఉంటాయి. ఈ 2 డిఫరెన్స్ని ఎనిసోగమీ అంటారు. ఈ మేల్ గ్యామెటోసైట్స్లోని న్యూక్లియస్ డివిజన్ అనేది జరుగుతుంది. కేంద్రకాలు విడిపోతాయి. దాని చుట్టూ సైటోప్లాజం కూడా ఏర్పడుతుంది. కణ విభజన కూడా జరిగి వాటి చుట్టూ సైటోప్లాజం ఏర్పడి ఈ కేంద్రకాలు 8గా మారుతాయి. తర్వాత ఇది ఫ్లజెల్లా స్టేజ్గా మారి 8 పిల్ల కణాలుగా ఏర్పడతాయి. వీటిలో సింగిల్ ఫ్లజెల్లా అనేది రెడీగా అవుతుంది.
ఈ ఫీమేల్ గ్యామెటోసైట్ మెచ్యురేషన్ జరిగి ఫీమేల్ గ్యామెట్గా మారుతుంది. ఈ మేల్ గ్యామెటోసైట్ని ఆకర్షించడానికి ఇది ఒక కోన్ షేప్లోగా మారుతుంది. ఫెర్టిలైజేషన్ కోన్గా ఏర్పడుతుంది. ఈ రెండు మిక్స్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతాన్ని గ్యామెటోగోనీ అంటారు. ఈ ఫర్టిలైజేషన్ అనేది ఇప్పుడు రెండో స్టేజ్ అనేది కంప్లీట్ అయింది. ఈ రెండు ప్రాసెస్లు దోమ స్టమక్లోని లోమెన్ ఆఫ్ క్రాప్లో ఒక పార్ట్లో జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరిగినది జైగోట్గా మారుతుంది. ఈ జైగోట్ ఊకైనట్టుగా మారి దోమ స్టమక్లో నెక్స్ట్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఊకైనట్టు స్పోరోగోని జరుగుతుంది. ఇక్కడ ఊసిస్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ న్యూక్లియస్ డివిజన్ జరిగి కేంద్రక విభజన జరిగి సుమారు 10,000 కేంద్రకాలు విడిపోతాయి. దాని చుట్టూ సైటోప్లాజం ఏర్పడుతుంది. నెక్స్ట్ స్పోరోసిస్ట్గా ఏర్పడతాయి. ఈ స్పోరోసిస్ట్ బ్లాస్ట్ అయ్యి పగిలి స్పోరోజాయిడ్స్ అనేది విడుదలవుతుంది. ఈ విడుదలైన స్పోరోజాయిడ్స్ దోమ లాలాజల గ్రంథుల్ని సలైవరీ గ్లాండ్ని చేరతాయి. ఈ సలైవరీ గ్లాండ్ నుంచి సలైవాలోకి ఎంటర్ అవుతాయి. ఇవి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కుట్టినప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ దోమ సలైవ ద్వారా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలోకి ఎంటర్ అయ్యి మలేరియా సోకుతుంది. ఇలా ప్లాస్మోడియం పారాసైట్ దోమలో సెక్సువల్ ప్రాసెస్ అనేది జరుపుకొని స్పోరోజాయిడ్స్గా ఏర్పడి ఇవి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కుట్టినప్పుడు అతనిలోకి ఈ స్పోరోజాయిడ్స్ అనేది ఎంటర్ అవుతాయి. ఇది మనిషిలో ఈ స్పోరోజాయిడ్స్ ఎంటర్ అయినప్పుడు ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అసెక్సువల్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది మనిషిలో అనేది చూసినట్లయితే ఈ ఆడ ఎనాఫిలస్ దోమ మనిషిని కుట్టినప్పుడు దాని సలైవా ద్వారా ఈ స్పోరోజాయిడ్స్ మనిషి రక్తంలోకి చేరి 30 నిమిషాల్లో ఇవి లివర్ని చేరుతాయి. ఇవి లివర్లో ట్రోపోజాయిట్ స్టేజ్గా మారి లివర్ సెల్స్ని బాగా తిని బాగా గుండ్రంగా మారి ఒక షైజాయింట్గా ఏర్పడతాయి. ఈ షైజోగొని జరిగి వికండ జననం జరిగి దాంట్లోని న్యూక్లియస్ కేంద్రకాలు కణద్రవ్యం సైటోప్లాజం ఈ రెండు విడిపోయి పిల్లకణాలుగా ఏర్పడతాయి. వీటిని క్రిప్టోజాయిడ్స్ అంటారు. సుమారు 12,000 ఏర్పడతాయి. వీటిని ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి కొన్ని లివర్లోకి చేరతాయి, కొన్ని ఆర్బీసీలోకి, రెడ్ బ్లడ్ సెల్స్లోకి, ఎర్ర రక్త కణాల్లోకి చేరతాయి. కొన్ని మళ్ళీ లివర్లోకి చేరి మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏర్పడిన క్రిప్టోజాయిడ్స్ అనేది ఎంటర్ అయ్యి ఇవి ట్రోపోజాయిట్గా మారతాయి. ఈ ట్రోపోజాయిడ్స్ షైజాయింట్గా మారతాయి. ఈ షైజోగోని జరిగి మళ్ళీ ఫస్ట్ లాగా న్యూక్లియస్ డివైడెడ్ అయ్యి ఇక్కడ 2 రకాల మ్యాక్రో మెటాక్రిప్టోజాయిడ్స్, స్థూల మెటాక్రిప్టోజాయిడ్స్, 2 మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్, సూక్ష్మ మెటాక్రిప్టోజాయిడ్స్ ఏర్పడతాయి. వీటిని సెకండ్ జనరేషన్ క్రిప్టోజాయిడ్స్ అంటారు. ఈ మ్యాక్రో క్రిప్టోజాయిడ్స్, స్థూల మెటాక్రిప్టోజాయిడ్స్ మళ్ళీ లివర్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది జరుపుకుంటాయి. కానీ ఈ మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ ఆర్బీసీలోకి ఎంటర్ అవుతాయి, బ్లడ్లోకి ఎంటర్ అవుతున్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్లోకి ఆర్బీసీలోకి ఎంటర్ అవుతాయి. ఈ ఆర్బీసీలో 2 రకాల క్రిప్టోజాయిడ్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ జనరేషన్ క్రిప్టోజాయిడ్స్, సెకండ్ జనరేషన్ మైక్రోమెటా క్రిప్టోజాయిడ్స్. వీటిలో ఏవో ఒకటి మళ్ళీ ఆర్బీసీలో ఈ ప్రాసెస్ అనేది జరుపుతాయి. ఆర్బీసీలోకి ఎంటర్ అయినాక ఇవి ట్రోపోజాయిట్గా మారుతుంది. ఈ ట్రోపోజాయిట్లోని ఓక్యూల్ రిక్తిక అనేది పెద్దగా మారి ఈ న్యూక్లియస్ని కేంద్రకాన్ని ఒక సైడ్కి నెట్టబడుతుంది. దీన్ని సిగ్మెంట్ స్టేజ్ అంగుళిక దశ అంటారు. నెక్స్ట్ ఇది సూడోపోడియా మిథ్యాపదాలను ఏర్పరచుకొని ఒక అమీబాయిడ్ స్టేజ్గా మారుతుంది. తర్వాత ఇది నెక్స్ట్ షైజాయింట్గా మారుతుంది. ఇక్కడ షైజోగోని జరిగి న్యూక్లియస్ సైటోప్లాజం డివైడెడ్ అయ్యి కొన్ని పిల్ల కణాలు మీరోజాయిడ్స్ ఏర్పడతాయి. ఈ ఆర్బీసీ పగిలి ఈ మీరోజాయిడ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇవి 12 నుంచి 24 ఉంటాయి. ఇలా ఇదే ప్రాసెస్ జరపడం వల్ల ఎర్ర రక్త కణాలు పెరిగి మనకు చలి జ్వరం అనేది వస్తుంది. ఇవి మళ్ళీ మేల్ గ్యామెటోసైడ్స్, ఫీమేల్ గ్యామెటోసైడ్స్ లాగా మళ్ళీ మారి దోమలోకి ఎంటర్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ప్రీ ఎరిథ్రోసైటిక్ అన్న హెపాటిక్ షైజోగోని అన్న లివర్లో జరుగుతుంది. ఇంకా ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైక్లి అన్న ఎరిథ్రోసైటిక్ షైజోగోని అన్న రక్తంలో జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఆర్బీసీ సైజ్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ పెద్దగా మారి దీని నుంచి హిమోగ్లోబిన్ నుండి కరగని హిమోజాయిన్ రిలీజ్ అవుతుంది. దీన్ని మలేరియా పిగ్మెంటేషన్ అంటారు. దీన్ని షఫ్నర్స్ డాట్స్ అని కూడా అంటారు. ఇవి బ్లడ్లో అంతే ఉండిపోతాయి అన్నమాట. ఇవి ఎర్రటి చారలుగా ఉంటాయి. అందువల్ల దీన్ని రోజెట్టి స్టేజ్ అని కూడా అంటారు. ఇలా ఈ పారాసైట్ మనిషిలోకి ఎంటర్ అయినప్పుడు అవి
ఫీమేల్ మేల్ లేకుండా ఓన్లీ స్పోరోజాయిడ్స్ ఎంటర్ అయ్యి దాంట్లోని న్యూక్లియస్ కేంద్రకాలు విడిపోయి సైటోప్లాజం విడిపోయి అవి పిల్ల కణాలుగా ఏర్పడతాయి. అందువల్ల దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు, ఎసెక్సువల్ ప్రాసెస్ అంటారు. ఇలా ఈ మలేరియాని కరిగించే ప్లాస్మోడియం పారాసైట్ 2 విధాలుగా దాని లైఫ్ సైకిల్ని జరుపుకుంటుంది. దోమలో దాని లైఫ్ సైకిలే జరుపుకుంటుంది. మనిషిలోకి ఎంటర్ అయినప్పుడు దాని లైఫ్ సైకిల్ అనేది ఈ 2 విధాలుగా దాని లైఫ్ సైకిల్ అనేది జరుపుకుంటుంది. ఈ మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధమైన మందులు ఉపయోగించాలి అనేది చూసినట్లయితే, ఈ మలేరియా వ్యాధి వచ్చినప్పుడు మెయిన్గా క్వినైన్ డెరివిటిస్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తారు. మెయిన్గా ఈ 5 రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తారు. 1 క్లోరోక్విన్, 2 క్వినైన్, 3 మెఫ్లాక్విన్, 4 ప్రైమాక్విన్, 5 ఆర్టిమైజినిన్. ఈ 5 రకాల మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మలేరియా ట్రీట్మెంట్ అనేది 2 విధాలుగా ఉంటుంది. 1 అన్కాంప్లికేటెడ్ మలేరియా, అంటే మనిషికి అంత సీరియస్గా లేకుండా అతను తిరగగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక విధంగా. నెక్స్ట్ కాంప్లికేషన్ మలేరియా, మనిషికి సీరియస్గా ఉండి అతను తినగలిగేటట్లు లేకుండా బెడ్ మీదే ఉండి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ సెరిబ్రల్ మలేరియా, ఆ టైంలో ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ అన్కాంప్లికేటెడ్ మలేరియాలో నార్మల్ స్టేజ్గా ఉన్నప్పుడు వాడవలసిన మెడిసిన్స్ ఏంటి అనేది చూస్తే, ఫస్ట్ వన్ క్లోరోక్విన్ మెడిసిన్. ఈ క్లోరోక్విన్ మెడిసిన్ అనేది డోసేజ్ పెద్దవాళ్ళలోనైతే 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటారు. వీళ్ళకి ట్యాబ్లెట్ ఫామ్లో దీని డోసేజ్ ఇస్తారు. నెక్స్ట్ 12 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి 1 year to 12 years మధ్యలో వాళ్ళకి సిరప్ ఫామ్లో ఈ డోసేజ్ అనేది ఇస్తారు. ఇంకా 1 year బిలో అంటే మంత్ బేబీస్కి డ్రాప్స్ ఫామ్లో ఇస్తారు. ఫస్ట్ వన్ అడల్ట్స్లో ఈ క్లోరోక్విన్ మెడిసిన్ అనేది లారిగో డిఎస్ అనే ఒక బ్రాండ్ రూపంలో ఈ ట్యాబ్లెట్స్ అనేది ఉంటాయి. దాంట్లో మెడిసిన్ క్లోరోక్విన్ ఫాస్ఫేట్ 500 mg అనేది ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ అనేది 5 ట్యాబ్లెట్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ డోస్ అనేది 1000 mg వేసుకోవాలి. 2 ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకోవాలి. ఒక్కో ట్యాబ్లెట్ 500 mg ఉంటుంది. 2 కలిపితే 1000 mg అవుతుంది. ఇది ఓరల్ రూట్లో అన్నం తిన్న తర్వాత నోటి ద్వారా వేసుకోవాలి. ఇలా ఈ ఫస్ట్ డోసు ఉదయం 9 గంటలకి తీసుకుంటే, మళ్ళీ సెకండ్ డోసు 6 hours 6 గంటలు ఆగి మధ్యాహ్నం 3ంటికి ఒక ట్యాబ్లెట్ సెకండ్ డోస్ అనేది మళ్ళీ తీసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి నోటి ద్వారా. మళ్ళీ నెక్స్ట్ డే 9కి ఇంకో ట్యాబ్లెట్ ఓరల్ రూట్లో తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే 9కి మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఇలా కోర్సు రూపంలో ఈ ట్యాబ్లెట్స్, ఈ 5 ట్యాబ్లెట్స్ అనేది వాడాలి. నెక్స్ట్ చిన్నపిల్లలకి 1 to 12 years చిల్డ్రన్స్కి ఈ క్లోరోక్విన్ మెడిసిన్ అనేది సేమ్ లారిగో అనే బ్రాండ్లోని సిరప్ ఉంటుంది. దీన్ని డోసేజ్ వాళ్ళ ఏజ్ని బట్టి, వయసును బట్టి, వాళ్ళ బరువును బట్టి ఈ డోస్ అనేది ఎలా వేయాలనేది ఉంటుంది. 6 years లోపు చిన్నపిల్లలకి 5 ml ఉదయం రాత్రి ఓరల్ రూట్లో తిన్న తర్వాత ఈ మెడిసిన్ ఇవ్వాలి. నెక్స్ట్ 6 years పైన ఎక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి 10 ml ఉదయం 10 ml రాత్రి ఈ మెడిసిన్ అనేది ఇవ్వాలి ఓరల్ రూట్లో. ఇంకా వాళ్ళ వెయిట్ని బట్టి ఏజ్ తక్కువ ఉన్న, వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ డోసేజ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సిరప్ వాడిన వాళ్ళకి లారిగో 250 mg అనే ట్యాబ్లెట్ ఫామ్లో ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి ఉదయం 1 రాత్రి 1 ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాలి. ఇవి చిన్నపిల్లలకి, కొన్ని సమయాల్లో ఇవి పెద్దవాళ్ళకి అడల్ట్స్కి ఇస్తారు. వాళ్ళకి ఈ డోస్ అనేది పనిచేయవు. అది ఇవి చిన్నపిల్లల ట్యాబ్లెట్స్ అన్నమాట. నెక్స్ట్ 1 year బిలో మంత్ బేబీస్కి, నెలల పిల్లలకి డ్రాప్స్ ఫామ్లో ఇస్తారు. ఈ డ్రాప్స్ డోసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకి ఎన్ని నెలలు అయితే అన్ని డ్రాప్స్ వేయాలి. ఫస్ట్ నెల అయితే 1 డ్రాప్, సెకండ్ నెల అయితే 2 డ్రాప్స్, 3 month అయితే 3 డ్రాప్స్. అలా ఈ డ్రాప్స్ అనేది మంత్ను బట్టి ఈ డ్రాప్స్ అనేది ఉదయం రాత్రి వేయాలి.
ఇలా ఓవరాల్ రూట్లో ఈ మెడిసిన్ అనేది 5 రోజుల కోర్సు లాగా యూజ్ చేయాలి. ట్యాబ్లెట్స్ ఫామ్లో తీసుకున్నప్పుడు ప్రాసెస్ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు లారిగో ఇంజెక్షన్ ఫామ్లో తీసుకుంటారు. ఇది స్పీడ్ యాక్షన్ ఉంటుంది. ఐఎం ఇంజెక్షన్స్, ఇంట్రా మస్క్యులర్ ఇంజెక్షన్ రోజుకు ఒక ఇంజెక్షన్ చొప్పున 5 రోజులు తీసుకోవాలి. కొన్ని సమయాల్లో ఆ ఏరియాలో క్లోరోక్విన్ రెసిస్టెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్టిమైసినిన్ కాంబినేషన్లో ఈ మెడిసిన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ క్యూనైన్ మెడిసిన్. ఇది సేమ్ ట్యాబ్లెట్ ఫామ్లో, సిరప్ ఫామ్లో, డ్రాప్స్ ఫామ్లో, ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి. వీటి డోసేజ్ సేమ్ ఫస్ట్ చెప్పినట్లే క్లోరోక్విన్ ఎలా యూజ్ చేస్తామో అదే టైప్లో ఇవి కూడా యూజ్ చేయాలి. థర్డ్ మెడిసిన్ మెఫ్లాక్విన్ మెడిసిన్. ఇది ట్యాబ్లెట్ ఫామ్లో 250 mg వస్తుంది. ఇది ఆర్టిజనేట్ 100 mg, మెఫ్లాక్విన్ 220 mg అనే ట్యాబ్లెట్స్ ఫామ్లో వస్తుంది. ఇది 4 వారాల కోర్సు రూపంలో ఈ ట్యాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ మెడిసిన్ ప్రైమాక్యూన్ మెడిసిన్. ఇది 2.5 mg, 7.5 mg, 15 mg, 30 mg ఫామ్లో ఉంటుంది. ఇంకా ప్రైమాక్యూన్ సిరప్ ఉంటుంది. ఇది 14 డేస్ కోర్స్ అనేది యూజ్ చేయాలి. ఈ మలేరియా వ్యాధికి కొన్ని సమయాల్లో 14 రోజులు కోర్సు ఎందుకు ఇస్తారు అనేది చూసినట్లయితే, కొన్ని సమయాల్లో ఈ మలేరియా పారాసైట్స్ అనేది లివర్లో 1-2 మిగిలిపోయినట్లయితే అవి మళ్ళీ మల్టిప్లికేషన్ జరిగి దోమ కుట్టకపోయినా సరే మళ్ళీ ఈ వ్యాధి అనేది మళ్ళీ వస్తుంది. ఇది మళ్ళీ కాంప్లికేటెడ్ మలేరియాగా మారి సీరియస్ స్టేజ్కి వస్తుంది. అందువల్ల ఏంటంటే కోర్స్ రూపంలో ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ కాంప్లికేషన్ మలేరియా సీరియస్గా ఉన్న కండిషన్లో ఫిఫ్త్ మెడిసిన్ ఆర్టిమైసినిన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ట్యాబ్లెట్ ఫామ్లో, సిరప్ ఫామ్లో, ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుంది. ఇవి పేషెంట్ ఎక్కువగా సీరియస్గా ఉన్న కండిషన్లో ఇవి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సెరిబ్రల్ మలేరియా అలా ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ అన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఈమాల్ ఇంజెక్షన్స్. ఇంకా ఇది డేకి 1 చొప్పున పేషెంట్కి హుషారుగా ఉండి లేచి తన పని తను చేసుకుంటూ ఉన్నదాకా ఇంజెక్షన్లు అనేవి ఇస్తారు. తర్వాత ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తారు. ఇవి టోటల్గా ఈ మలేరియా వ్యాధిలో వాడవలసిన మెడిసిన్స్. ఇవి యూజ్ చేయటం వల్ల మన బాడీలోని మలేరియాకు సంబంధించిన పారాసైట్ని చంపుతుంది. ఈ మలేరియా ఈ మందుల ద్వారా తగ్గుతుంది. ఈ మందుల్లో ఏదో ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేసి ఈ మలేరియాకి అనేది ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల మీకు మలేరియా తగ్గుతుంది. ఇంకా వీటితో పాటు మీకు కామన్గా మలేరియా వచ్చినప్పుడు జ్వరం కామన్గా ఉంటుంది కనుక పెద్దవాళ్ళకి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, ఎగ్జాంపుల్ డోలో 650 కానీ, పారాసిప్ 650 కానీ మార్నింగ్ 1, నైట్ 1 ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. చిన్నపిల్లల్లో సిరప్స్ వాడాలి. ఈ సిరప్ మార్నింగ్ 5 ml, రాత్రి 5 ml, తిన్న తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత ఓరల్ రూట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ బేబీస్కి అయితే డ్రాప్స్ 0.5 ml, ఉదయం 0.5 ml, రాత్రి 0.5 ml ఫుడ్ ఇచ్చిన తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి ఈ నీరసం లేకుండా. దీనికి మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్ కానీ ఉదయం 1, నైట్ 1 వేసుకోవాలి. లేదా మల్టీవిటమిన్ సిరప్ కానీ 10 ml మార్నింగ్, 10 ml రాత్రి 10 ml వాడాలి. ఇంకా మంత్ బేబీస్ అయితే డ్రాప్స్ 0.5 ml ఉదయం, రాత్రి యూజ్ చేయాలి. ఇంకా పెద్దల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది 1 లీటర్లో కలిపి ఒక 1 అవర్కి 1 అవర్కి కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. ఒకేసారి తాగకుండా స్మాల్గా తాగాలి డేలో. ఈ మెడిసిన్స్ వాడుకుంటూ వీళ్ళకి ఈ వ్యాధిలో విరోచనాలు అవుతున్నట్లయితే, కొంతమందిలో విరోచనాలు అవ్వకుండా ఉన్నట్లయితే ఈ ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. విరోచనాలు అవుతున్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళల్లో ఎల్డోపర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇది ఉదయం 1, రాత్రి 1 తీసుకోవాలి ఫుడ్ తీసుకున్న తర్వాత. చిన్నపిల్లల్లోనైతే సిరప్స్ ఉంటాయి, ఓఎఫ్ఎం సిరప్స్. అండ్ మంత్ బేబీస్లో అయితే స్పోర్లాక్స్ శాచెట్స్ అనేవి ఉంటాయి. ఇవి యూజ్ చేయాలి. ఇంకా వామిటింగ్స్ అవుతున్నట్లయితే ఓమికైండ్ 4 mg కానీ, జోఫర్ 4 mg కానీ ఈ ట్యాబ్లెట్స్ ఆండాన్స్టెరాన్ కానీ యూజ్ చేయాలి పెద్దవాళ్ళల్లో. చిన్నపిల్లల్లోనైతే సిరప్స్ ఉంటాయి, ఆండాన్స్టెరాన్ సిరప్స్. మంత్ బేబీస్లో ఆండాన్స్టెరాన్ డ్రాప్స్ ఉంటాయి, ఇవి యూజ్ చేయాలి. ఇంకా వీటితో పాటు కాఫ్ కానీ ఉన్నట్లయితే, దగ్గు కానీ ఉన్నట్లయితే
దగ్గుకి ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ యూజ్ చేయాలి. ఇంకా స్టమక్లో పెయిన్గా ఉన్నట్లయితే, కడుపులో నొప్పిగా ఉన్నట్టయితే డాక్సిసైక్లిన్ కానీ మెఫ్టాల్ స్పాస్ కానీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి. పిల్లలకైతే సిరప్స్, బేబీస్కి అయితే డ్రాప్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ ఓన్లీ ఆ సిమ్టమ్స్ ఉంటే మాత్రమే ఉపయోగించాలి. ఆ సిమ్టమ్స్ లేనట్లయితే ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెడిసిన్స్ ఓన్లీ డాక్టర్ సలహాతో కానీ, డాక్టర్ అందుబాటులో లేనట్లయితే ఫార్మసిస్ట్ సలహాతో కానీ, నర్సు సలహాతో ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలి. సొంతంగా అనేది యూజ్ చేయకూడదు. మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి, ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి అనేది చూసినట్లయితే, ఈ మలేరియా వ్యాధి వచ్చినప్పుడు మనం ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది చూసినట్లయితే, ఉప్పు కారం అనేది లైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా కిడ్నీ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే సాల్ట్ అనేది పూర్తిగా తగ్గించాలి. ఎటువంటి ఫీవర్ వచ్చినా కామన్గా ఆకలి అనేది తగ్గుతుంది కనుక, జీర్ణాశయంకి స్టమక్కి కొంత రెస్ట్ కోరుకుంటుంది కనుక, అందువల్ల స్పీడ్గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇడ్లీ, ఉప్మా, కిచిడి, పొంగల్, ఇట్లా రాగి జావా, గోధుమ జావా, ఇంకా బార్లీ జావా, ఇలాంటి స్పీడ్గా అరుగుదలగా ఉండేవి తీసుకోవాలి. ఇంకా కర్రీస్లో ఎగ్జాంపుల్ పప్పు అనేది ఒక సాంబార్ లాగా, చారు లాగా చేసుకొని అలా తీసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే బాగా ఉడికించి తీసుకోవాలి. ఇంకా డీహైడ్రేషన్ అవ్వకుండా మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇంకా పాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ పాలల్లో కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు మిక్స్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా వీటితో పాటు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఫ్రూట్ జ్యూసెస్, ఈ ఫ్రూట్ జ్యూసెస్ అనేది 2 అవర్స్కి ఒకసారి ఇవి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఎగ్జాంపుల్ నారింజ, నిమ్మ, బత్తాయి ఇలాంటివి. వీటిలో మెయిన్గా బొప్పాయి, మెయిన్గా ఈ ఫ్రూట్ తినాలి. కొంతమంది ఏంటంటే వీటి ఆకులు తీసి వాటి రసం తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయని అట్లా చేస్తారు. వాటి వల్ల ఏం పెరగదు. ఫ్రూట్స్ తినాలి ఓన్లీ. ఇంకా ద్రాక్ష, అరటి, పైనాపిల్, యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ప్రోటీన్ తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మీట్, మాంసాహారం అనేది చికెన్ కానీ, మటన్ కానీ ఇవి అరుగుదల చాలా లేట్ అవుతుంది కనుక ఇవి తీసుకోకూడదు. ఇంకా ఈ మలేరియా మీకు స్పీడ్గా తగ్గాలి అనుకుంటే మిల్క్లో, పాలల్లో కొంచెం పసుపు వేసి ఈ మిల్క్ అనేది మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవాలి. ఇది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. ఇంకా అల్లం ప్లస్ వెల్లుల్లి మిక్స్ చేసి ఇది కూడా ఒక జ్యూస్ లాగా చేసి తీసుకున్నట్టయితే ఇది యాంటీ ఫంగల్గా యూజ్ అవుతుంది. ఇంకా వీటిలో మెయిన్గా సింకోనా బార్క్, దాల్చిన చెక్క పౌడరు, నల్ల మిరియాలు పౌడరు కొంచెం ఒక వేడి నీళ్ళల్లో, ఒక గ్లాసు వేడి నీళ్ళలో కలిపి మిక్స్ చేసి తీసుకున్నట్లయితే ఇది మలేరియా తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ సింకోనా బార్క్లో క్యునైన్ మెడిసిన్ అనేది ఉంటుంది. ఇంకా మెంతులు, ఇది రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగటం, ఇంకా ఆ గింజల్ని తినటం కూడా చేయవచ్చు. ఇలా ఈ కొన్ని హౌస్లో, ఇంట్లో ఈ రెమెడీస్ వల్ల కూడా మలేరియా స్పీడ్గా తగ్గుతుంది. ఈ మలేరియా వ్యాధి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది చూసినట్లయితే, నో సాలిడ్ ఫుడ్స్. ఈ సాలిడ్ ఫుడ్ అనేది అరుగుదల లేని ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్, కారం మసాలాలు ఎక్కువగా ఉన్నవి, ఫైబర్ ఎక్కువగా ఉన్నవి, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ఇంకా మాంసాహారాలు, ఇంకా ఫ్రూట్స్లో ఎక్కువ పర్సెంట్ ఏంటంటే దానిమ్మ కొంచెం తక్కువగా వాడితే మంచిది. ఇంకా నో ఆల్కహాల్స్, స్మోకింగ్ కానీ, నో హై షుగర్ ఉన్నవి తీసుకోకూడదు. మలేరియా జ్వరం అనేది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూసినట్లయితే, ఈ మలేరియా రాకుండా మనం అరికట్టవలసిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే ఇవి కామన్గా అందరికీ తెలిసే ఉంటాయి. ఎక్కువగా ఇది రైనీ సీజన్లో వస్తూ ఉంటాయి కనుక దోమతెరలు అనేది ఎక్కువగా ఉపయోగించాలి. ఇంకా హిట్ స్ప్రేగాలు కానీ, ఆల్అవుట్స్ కానీ, ఈ మస్కిటో కాయిల్స్ కానీ, ఒడోమాస్ క్రీమ్స్ కానీ, ఈ హౌస్ కానీ డోర్స్కి ఎక్కువగా ఈ దోమల మెష్ అనేది ఉపయోగించాలి. ఇంకా హౌస్ని 2 డేస్కి ఒకసారి డెటాల్తో శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంటి చుట్టుప్రక్కల మురుగునీరు అనేది లేకుండా చూసుకోవాలి. ఇంకా వాటిలో బ్లీచింగ్ పౌడర్ వేయటం కానీ,
ఇంత కిరోసిన్ వేయటం కానీ ఇలా చేసినట్లయితే ఈ దోమలు గుడ్లు పెట్టకుండా అనేది అరికట్టవచ్చు కొంతవరకు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ మలేరియా వ్యాధి నుంచి కొంతవరకు మనం కాపాడుకోవచ్చు ఈ వ్యాధి నుండి. మలేరియా జ్వరం మీకు వచ్చిందా లేదా అనేది గుర్తించడానికి ఏం బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలి అనేది చూసినట్లయితే, ఈ మలేరియా జ్వరం వచ్చిన వాళ్ళల్లో మెయిన్గా ఈ 6 రకాల టెస్టులు చేస్తారు. వీటిలో మెయిన్గా మలేరియా నిర్ధారణకు ఫస్ట్ 2 రకాల టెస్టులతోనే ఈ మలేరియా ఉందా లేదా అనే నిర్ధారణ జరిగిపోతుంది. అవి ఫస్ట్ది ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, రెండోది బ్లడ్ స్మియర్ టెస్ట్. దీనిలో మళ్ళీ సబ్ టైప్స్ 2 రకాలు ఉంటాయి. ఏ థిక్ స్మియర్ టెస్ట్, బి థిన్ స్మియర్ టెస్ట్. మలేరియా ఫీవర్ ఉంటే ఫస్ట్ ఈ 2 టెస్టుల్లోనే నిర్ధారణ జరిగిపోతుంది. కొన్నిసార్లు ఈ మలేరియాని డెప్త్గా కనుక్కోవాలనుకున్నప్పుడు కొన్ని అదర్ టెస్టులు అనేది చేస్తారు. అవి థర్డ్ది సిబిసి టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఫోర్త్ ఎలిజా టెస్ట్, ఫిఫ్త్ పీసీఆర్ టెస్ట్, సిక్స్త్ అల్ట్రాసౌండ్ స్కాన్ టెస్ట్. ఫస్ట్ వన్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇది ఏ విధంగా చేస్తారో చూసినట్లయితే, దీన్ని బ్రఫర్ అంటారు. ఇంకా ఈ టెస్ట్ కార్డ్ని మనం ఓపెన్ చేసుకొని తర్వాత ఇది నీడిల్ సూది తీసుకొని మన ఏలు నుంచి బ్లడ్ తీసుకుని 2 డ్రాప్స్ ఆ టెస్ట్ కార్డులో వేయాలి. 2 డ్రాప్స్ బఫర్ వేయాలి. బఫర్ డ్రాప్స్ 2 డ్రాప్స్ వేయాలి. ఇంకా 15 to 20 minutes ఆగినట్లయితే దాని రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ రిజల్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ టెస్ట్ కార్డులో 20 minutes తర్వాత 1 లైన్ కానీ వచ్చినట్లయితే మలేరియా లేనట్లు, నెగిటివ్ అంటారు. ఈ టెస్ట్ కార్డులో 2 లైన్స్ వచ్చినట్లయితే మలేరియా పాజిటివ్, అంటే మలేరియా ఉన్నట్లు. ఈ టెస్ట్ కార్డులో ఏ లైను రాకుండా ఎంటీగా ఉంటే అది టెస్ట్ కార్డ్ అనేది పనిచేయట్లేదని అర్థం అన్నమాట. ఇన్వాలిడ్ అంటారు. అయితే ఈ టెస్ట్ అనేది సింపుల్గా ఉంటుంది. మీరైనా మీ ఇంట్లో చేసుకోవచ్చు. మలేరియా సిమ్టమ్స్ ఏదైనా మీలో ఉంటే ఈ టెస్ట్ కార్డు తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇది సింపుల్గా 20 minutesలో మీకు రిజల్ట్ వస్తుంది. మీకు ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఆ రిపోర్ట్ని ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలి చూసినట్లయితే, మలేరియా టెస్ట్ ఈ టెస్ట్ కార్డుతో చేసినట్లయితే యాంటీజెన్ టెస్ట్ అని ఉంటుంది. ప్లాస్మోడియం ఫెల్సిఫోరం యాంటీజెన్ నెగిటివ్, ప్లాస్మోడియం వైవాక్స్ యాంటీజెన్ నెగిటివ్ అని వస్తే, నెగిటివ్ అంటే లేనట్లు. ఈ రిపోర్ట్లో పాజిటివ్ అని వచ్చినట్లయితే మీకు మలేరియా అనేది వచ్చినట్లుగా నిర్ధారించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సెకండ్ది బ్లడ్ స్మియర్ టెస్ట్. ఇది 2 గ్లాస్ స్లైడ్స్ను ఉపయోగించి మన బ్లడ్ శాంపిల్స్ వేసి మైక్రోస్కోప్లో చూసి మలేరియా ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. ఇది పర్ఫెక్ట్ టెస్ట్. ఇది ల్యాబ్లో ఏ విధంగా చేస్తారో చూసినట్లయితే, ఈ టెస్ట్లో మన బ్లడ్ శాంపిల్స్ ఒక స్లైడ్ మీద వేసి ఈ వీడియోలో చూపించినట్లు, ఇక్కడ స్లైడ్ మీద 2 డ్రాప్స్ వేశాడు. ఒకటి థిక్ స్మియర్గా యూజ్ చేస్తారు. థిక్ అంటే మందంగా ఉంటుంది. రెండోది థిన్ స్మియర్గా యూజ్ చేస్తాడు. థిన్ అంటే పల్చగా చేసి బ్లడ్ శాంపిల్ని చూస్తాడు. ఇక్కడ రైట్ సైడ్ డ్రాప్స్ థిక్ స్మియర్, లెఫ్ట్ సైడ్ డ్రాప్ థిన్ స్మియర్. ఇలా ఈ స్లైడ్ని లిస్ట్మాన్ స్టైన్ వేసి దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి ఈ స్లైడ్ని చూసి మలేరియా పారాసైట్ మన రక్తంలో ఉందా లేదా అనేది చూసి మనకి పాజిటివా నెగిటివా అనేది రిపోర్ట్ ఇస్తారనమాట. ఈ స్లైడ్ మీద థిక్ స్మియర్ అంటే మందంగా ఉన్న డ్రాప్ని యూజ్ చేసి అసలు మన రక్తంలో మలేరియా పారాసైట్ ఉందా లేదా అనేది గుర్తించడానికి ఈ థిక్ స్మియర్ అనేది యూజ్ చేస్తారు. ఈ స్లైడ్ మీద థిన్ స్మియర్ అంటే పల్చగా చేసిన స్లైడ్ ద్వారా ఈ మలేరియా పారాసైట్ ఏ జాతికి చెందినది, అంటే కొన్ని టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఉంటాయి కదా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవులే, అలా వాటిలో ఏ జాతికి చెందినది అనేది గుర్తించడానికి ఈ స్లైడ్ని యూజ్ చేస్తారు. ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ల్యాబ్ రిపోర్టు ఈ విధంగా ఉంటుంది. దాంట్లో స్మియర్ ఫర్ మలేరియా టెస్ట్ అని ఉంటుంది. నెగిటివ్ కానీ వచ్చినట్లయితే మలేరియా లేనట్లు, పాజిటివ్ వచ్చినట్లయితే మలేరియా ఉన్నట్లుగా గుర్తించాలి.
నెక్స్ట్ థర్డ్ టెస్ట్ సిబిసి టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్. దీన్నే సిబిపి టెస్ట్ అని కూడా అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ టెస్ట్ సిబిపి అనలైజర్ అనే మిషన్ ద్వారా చేస్తారు. ఈ మిషన్లో పేషెంట్ నేము, పేషెంట్ ఐడి ఎంటర్ చేసుకొని పేషెంట్ నుంచి తీసుకున్న శాంపిల్ని 5 minutes రొటేట్ చేయాలి. ఇది పర్పుల్ ట్యూబ్లోనే తీసుకోవాలి. దీనిలో ఈడిటిఏ ఇథిలిన్ డై అమైన్ ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ శాంపిల్ని మెషిన్ కింద ఉన్న నీడిల్కి శాంపిల్ పెట్టి కింద బటన్ నొక్కాలి. ఈ శాంపిల్ని మిషన్ సెక్షన్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత మిషన్ కొంచెం టైం తీసుకొని రిపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఈ రిపోర్ట్ అనేది మనం ప్రింట్ బటన్ అనేది నొక్కి ప్రింట్ తీసుకోవాలి. ఈ సిబిపి అనలైజర్ మిషన్లో 2 టైప్స్ ఉంటాయి. అవి బటన్ టైప్స్ ఉంటుంది, రెండవది టచ్ ప్యాడ్ టైప్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ సిబిసి టెస్ట్లో ఈ రీడింగ్స్ కానీ గమనించినట్లయితే 12 రకాల టెస్టులు వస్తాయి. వీటిలో ఈ మలేరియా జ్వరం కానీ వచ్చినట్లయితే మెయిన్గా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి, హెచ్బి లెవెల్స్ అంటే రక్తం పర్సంటేజీ తగ్గుతుంది, ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4th టెస్ట్ ఎలిజా టెస్ట్. ఎలిజా టెస్ట్ పూర్తి మీనింగ్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఈ టెస్ట్ ద్వారా మన బాడీలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీ అనేది వాటికి విరుద్ధంగా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి మనకి వ్యాధిని కలిగించేది యాంటీజెన్ అనుకుంటే వాటికి విరుద్ధంగా యాంటీబాడీస్ అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ఈ టెస్ట్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ని, ఎగ్జాంపుల్ ఐజీజీ, ఐజీఎం యాంటీజెన్స్ని గుర్తించగలదన్నమాట. ఈ టెస్ట్లో ఏంటంటే రంగు అనేది మార్పు వల్ల ఈ టెస్ట్ అనేది గుర్తించగలుగుతాము. ఎగ్జాంపుల్ మన బాడీలో మలేరియా అనేది వ్యాధి ఎంటర్ అయినట్లయితే వాటికి సంబంధించిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కనుక మనకి ఈ టెస్ట్లో మలేరియా ఉన్నట్లయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది, మలేరియా లేనట్లయితే కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇంకా ఈ ఎలిజా టెస్ట్ హెచ్ఐవి వైరస్ని గుర్తించడానికి, డెంగ్యూ ఫీవర్లోను, ఇంకా కోవిడ్-19లోను, హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలోను కొన్ని హార్మోన్స్ని గుర్తించడానికి ఈ టెస్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ ఎలిజా టెస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్లో వ్యాధిని గుర్తించడానికి యూజ్ చేస్తారు. ఇంకా దీని రిజల్ట్ చూసినట్లయితే 1 to 2 daysలో ఈ రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఎలిజా టెస్ట్ 4 మెథడ్లో ఈ ఎలిజా టెస్ట్ అనేది ఉంటుంది. అది 1 డైరెక్ట్ ఎలిజా, 2 ఇండైరెక్ట్ ఎలిజా, 3 శాండ్విచ్ ఎలిజా, 4 కాంప్లికేటివ్ ఎలిజా. ఈ 4 మెథడ్స్లో ఈ ఎలిజా టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఈ ఎలిజా టెస్ట్ గురించి పూర్తిగా చెప్పాలంటే సపరేట్గా వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఈ ఎలిజా టెస్ట్ అనేది ఒక కలర్ చేంజ్ వల్ల మన బాడీలో వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారణ జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ రిపోర్ట్ని గమనించినట్లయితే కలర్ చేంజ్ అయితే వ్యాధి ఉన్నట్లుగా పాజిటివ్ అని ఉంటుంది, లేదా రియాక్టివ్ అని వస్తుంది. కలర్ చేంజ్ కాకపోతే వ్యాధి లేనట్లుగా నెగిటివ్ అని కానీ, నాన్ రియాక్టివ్ అని కానీ ఉంటుంది ల్యాబ్ రిపోర్ట్లో. నెక్స్ట్ 5th టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. పూర్తి మీనింగ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ టెస్ట్ సాధారణమైన బ్లడ్ టెస్టుల్లో ఈ మలేరియా అనేది గుర్తించలేకపోయినప్పుడు, అయినా కానీ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఈ పీసీఆర్ టెస్ట్ అనేది రాస్తారన్నమాట. ఈ టెస్ట్ అనేది అక్యురసీగా అంటే ఖచ్చితత్వంగా ఉంటుంది. ఈ టెస్ట్ అనేది ఈ టెస్ట్లో ఏంటంటే ఆ బ్యాక్టీరియాకు సంబంధించిన జాతిని కూడా గుర్తిస్తుంది. ఎగ్జాంపుల్కి ప్లాస్మోడియం ఫెల్సిపోరం, ప్లాస్మోడియం వైవాక్స్, ఈ ఏ జాతికి సంబంధించిన ప్లాస్మోడియం అనేది గుర్తిస్తుంది అనమాట. వాటి డిఎన్ఏని గుర్తిస్తుంది ఈ టెస్ట్ ద్వారా.
ఈ టెస్ట్ ల్యాబ్లో చేసే ప్రొసీజర్ చూసినట్లయితే దీనిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని యూజ్ చేసి ఈ ఆర్ఎన్ఏ నుండి ఈ డిఎన్ఏని జనరేట్ చేస్తారనమాట. అంటే కాంప్లిమెంట్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తారు. ఇదేంటంటే ఒక మాలిక్యులర్ టెక్నిక్ అనమాట. ఇది ఇంకా కొన్ని డిసీజ్కి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ల్యాబ్లో ఇచ్చే రిపోర్టు ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలి అనేది చూసినట్లయితే ఈ మలేరియా వ్యాధి అనేది మన బాడీలో ఉన్నట్లయితే పాజిటివ్ అని చూపిస్తుంది, నెగిటివ్ లేనట్లయితే నెగిటివ్ అని చూపిస్తుంది. ఇంకా 6th టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఇది బాగా సీరియస్గా ఉన్నట్లయితే ఈ స్కాన్ కూడా రాస్తారు. ఈ టెస్ట్లో మన బాడీలో లివర్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, లేదా స్ప్లీన్ కానీ యూరినరీ బ్లాడర్లో వాపు లాంటివి అలాంటివి కానీ, కిడ్నీలో రాళ్ళు లాంటివి పొట్టలో కానీ లంగ్స్లో కానీ ఇవన్నా ఎఫెక్ట్ అయినాయి అనేది ఈ టెస్ట్ ద్వారా చూస్తారనమాట. ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ల్యాబ్లో మనకి రిపోర్ట్ అనేది ఈ విధంగా ఇస్తారనమాట. మీకు ఆర్గాన్స్ బాగానే ఉన్నట్లయితే రిపోర్ట్స్ అనేది నార్మల్గా వస్తుంది. టోటల్గా చూసినట్లయితే ఈ మలేరియా వ్యాధిని గుర్తించడానికి ఈ మెయిన్గా ఈ టెస్ట్లు అనేది యూజ్ చేస్తారు. ఈ మలేరియా జ్వరాన్ని ఫస్ట్ కనుగొన్న సైంటిస్ట్ ఎవరు, ఈ మలేరియా జ్వరం హిస్టరీ ఏంటి అనేది చూసినట్లయితే ఈ మలేరియా అనే పదం ఇటాలియన్ వర్డ్స్ అన్నమాట. ఇటాలియన్ వర్డ్స్ నుంచి, ఇటాలియన్ పదాల నుంచి పుట్టింది. ఈ ఇటాలియన్ భాషలో మలా అరియా అంటే చెడిపోయిన గాలి అనే అర్థం. దీన్ని ఇంకా మార్స్ ఫీవర్, చిత్తడి జ్వరం అని కూడా అంటారు. ఇది ఎక్కువగా చిత్తడి నేల ఉన్న చోట్ల ఎక్కువగా ఉండటం వల్ల ఇలా పిలిచేవారు అన్నమాట. ఈ మలేరియా వ్యాధి అనేది ఇది NCBI స్టడీ ప్రకారం ఇది పురాతన గ్రీకులు, చైనీయులు సుమారు 50,000 కాలం నుండే ఈ మలేరియా వ్యాధి అనేది మానవ జాతిని పట్టి పీడిస్తుంది. ఈ వ్యాధిని ఫస్ట్ 1880లో చార్లెస్ లూయి అల్ఫోన్సే లావరెన్ అనే ఫ్రెంచ్ సైన్యంలోని డాక్టర్ మన ఆర్బీసీలో, రెడ్ బ్లడ్ సెల్స్లో, మన రక్తంలో ఫస్ట్ ఈ పారాసైట్ పరాన్నజీవిని కనుగొన్నాడు. ఈ మలేరియా వ్యాధికి ఈ పరాన్నజీవులే కారణమని ప్రపంచానికి చాటి చెప్పాడనమాట. ఇందుకు గాను ఇతనికి 1907లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇతను ఈ పరాన్నజీవికి ఇటలీ భాషలో ఇద్దరు సైంటిస్టులు, ఎట్టోర్ మర్చియా ఫవా, ఏంజెల్లో చెల్లి అనే ఇద్దరు సైంటిస్టులు దీనికి ప్లాస్మోడియం అని పేరు పెట్టారు. ఇది కంప్లీట్ అయిన నెక్స్ట్ సంవత్సరం కార్లస్ ఫిన్లే, క్యూబా డాక్టర్, ఇది దోమ ద్వారా వస్తుందని చెప్పాడు. ఇది ఎనాఫిలస్ జాతికి చెందిన దోమల నుంచి వస్తుందని ఇతను కార్లస్ ఫిన్లే చెప్పాడు. నెక్స్ట్ సర్ రోనాల్డ్ రాస్ 1898లో ఇండియాలోని సికింద్రాబాద్లో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ దోమలో మనిషిలో దాని జీవిత చక్రం అనేది, లైఫ్ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది అని నిరూపించాడు. అందుకు ఇతనికి 1902లో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ మలేరియా వ్యాధి ద్వారా ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా ఈ మలేరియా జ్వరాల ద్వారా బారిన పడి 2.7 మిలియన్ల జనాభా అనేది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మెడిసిన్స్, ట్రీట్మెంట్ అందుబాటులో ఉండటం వల్ల ఈ మరణాల రేట్ అనేది తగ్గింది. అందువల్ల ఈ వరల్డ్ మలేరియా డేగా ప్రతి సంవత్సరం 25 ఏప్రిల్ ఈ మలేరియా డేని జరుపుకుంటారు. ఈ వీడియో ఎక్కువ లెంతీగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ మలేరియా వ్యాధి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంచాలనేది నా అభిప్రాయం. ఇంకా ఈ వీడియో ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకా స్టూడెంట్స్కి ఈ మలేరియా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఎక్కువ లెంతీగా చేయబడింది. ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.